హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రూప నాన్న మాటకు ఎదిరించకుండా కోర్టుకు వెళ్ళకుండా రూప చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? రాజును ఎలా కాపాడుకోవాలి? దీపక్ హత్య చేశాడని మా నాన్నకు చెప్పినా నమ్మడు. పిన్ని, నాకు చాలా టెన్షన్గా ఉంది. ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు కోర్టుకు వెళ్దామంటే నాన్న అక్కడ ఉంటాడు. నాన్న నన్ను చూసిందంటే జన్మలో నాతో మాట్లాడడు. రాజును మా నాన్నను కలపాలని ఎన్నో త్యాగాలు చేశాను. రాజుకు కూడా దూరమయ్యాను. ఇప్పుడు నేను రాజుకి మొత్తానికి దూరం అయ్యేలా ఉన్నాను. అలా అని మా నాన్నని నేను వదుకోలేను పిన్ని. ఇప్పుడు నేను చేయాలి అని రూప ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఇటు విరూపాక్షి దీపక్ నవ్వుతూ, అబ్బ మమ్మీ, ఎంత మంచి ఛాన్స్ వచ్చింది మమ్మీ. ఆ మందారాన్ని చంపితే రాజుకు తప్పకుండా 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అప్పుడు నాకు రూప సొంతమవుతుంది. నా కొడుకు అనాథైపోతాడని మామయ్యే రూపకిచ్చి నాకు పెళ్లి చేస్తాడు. పాపం రాజు జైల్లో ఉంటేమో రూపకు నాకు పెళ్ళైపోతుంది. ఇక ఆస్తి మన గుప్పెట్లోకి వచ్చిన తర్వాత మమ్మీ అందరినీ బయటికి గెంటేయచ్చు. అవును మమ్మీ, ఇంకో విషయం మర్చిపోయాను. ఆ విరూపాక్షి ఎక్కడుందో తెలుసుకోవాలి. ఆ విరూపాక్షి కనుక మామయ్యకు చిక్కిందంటే మన సంగతి గంతే. ఇదిలా ఉండగా విరూపాక్షి తప్పించుకొని ఎలాగైనా సరే నేను అప్పలనాయుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అప్పలనాయుడికి జరిగిన విషయం చెప్పాలి. ఆ దీపకే మందారంని చంపాడని రాజు కోర్టులో ఉన్నాడు. ఇప్పుడు నా అల్లుడిని ఎలా కాపాడుకోవాలి? నేనే వెళ్ళి రాజుకి సహాయం చేస్తాను. కోర్టులో న్యాయం జరిపేలా చేస్తాను. లేకపోతే నా అల్లుడికి జైలు శిక్ష పడుతుంది. ఎలాగైనా జరగకుండా చూడాలి. దేవుడా, నువ్వే మమ్మల్ని కాపాడు. ఈ విషయాన్ని ఎలాగైనా సరే అప్పలనాయుడికి చెప్పాలి అనుకుంటూ విరూపాక్షి అప్పలనాయుడు దగ్గరికి వెళ్తుంది. ఇక జరిగిన విషయం మొత్తం అప్పలనాయుడికి చెప్పగానే విని ఒక్కసారి షాక్ అవుతాడు. అమ్మగారు, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారమ్మగారు? నీకు తర్వాత చెప్తాను కానీ రాజు కోర్టులో ఉన్నాడంట కదా. సూర్యప్రతాప్ ఏమో రాజే మందారంని చంపాడని కోర్టులో ఉన్నాడంట కదా. అవునమ్మగారు, నేను ఎంత చెప్పినా అయ్యగారు వినట్లేదు. రాజు చంపలేదు, ఆ దీపకే మందారంని చంపాడు. ఏంటమ్మగారు, దీపక్ బాబు గారు తన భార్య అయిన మందారంని చంపాడా? అప్పలనాయుడు ఆస్తి పేపర్లపై సంతకం పెట్టమని నన్ను కట్టేశారు. నేను పెట్టను అనేసరికి చాలా చిత్రహింసలు పెడుతుంటే ఇదంతా ఒక ఆవిడ వినేసింది. వెంటనే దీపక్ కూడా చాలా చెమటలు పట్టేశాయి. ఆవిడని తరుముకుంటూ వెళ్ళాడు. అంటే దీపక్ భార్య అన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం అప్పలనాయుడు? రాజుని ఎలా కాపాడుకుందాం? అమ్మగారు, మీరే వెళ్ళి కోర్టులో న్యాయం జరిగేలా చేయాలి. రాజును మీరే విడిపించాలి. అవును అప్పలనాయుడు, ఎలాగైనా సరే కోర్టుకు వెళ్తాను, న్యాయం జరిగేలా చేస్తాను. రాజుని నేను ఎలాగైనా విడిపిస్తాను అనుకుంటూ అప్పలనాయుడు విరూపాక్షి కోర్టు దగ్గరికి వెళ్తారు. ఇదిలా ఉండగా కోర్టు ఏమో రాజుకు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాము అని అనౌన్స్ చేయబోతుండగా ఇంతలో విరూపాక్షి వచ్చి, ఆపండి, రాజు మందారంని చంపలేదు. నా కళ్ళతో నేను చూశాను. నన్ను కిడ్నాప్ చేసింది ఈ దీపక్. ఆస్తి పేపర్లపై సంతకం పెట్టమని ఫోర్స్ చేశాడు. అప్పుడు ఆ మందారం చూసింది. మందారం చూసేసరికి దీపక్ టెన్షన్ పడిపోయాడు. అంటే నా భార్య ఇక్కడికి వస్తే జరిగిన విషయం మొత్తం సూర్యప్రతాప్కి చెప్పేస్తుందన్న భయంతో తన భార్యని చంపేశాడు. అలా కోర్టులో విరూపాక్షి చెప్తుంటే సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక దీపక్ టెన్షన్ పడుతూ, మామయ్య, నేను నా భార్యని ఎందుకు చంపుకుంటాను మామయ్య? మామయ్య, అత్తయ్య పన్నాగం పన్నుతుంది. రూప ఆస్తిని నేనెందుకు చేజిక్కించుకుంటాను? ఆల్రెడీ రూపకి రాజుతో పెళ్ళైపోయింది కదా మామయ్య. నాకు కూడా మందారంతో పెళ్ళైపోయింది. మరి నేనెందుకు రూప ఆస్తి కావాలనుకుంటాను మామయ్య? చెప్పండి మామయ్య. ఇక విజయాంబిక టెన్షన్ పడుతూ, రే తమ్ముడు, ఎప్పుడైనా నీ ఆస్తి కావాలని మేము కోరుకున్నామారా? తన మాట నమ్మకు ప్రతాప్, నిన్ను లొంగ తీసుకోవాలని చూస్తుంది. ఏ విరూపాక్షి, నీకు బుద్ధి లేదా? నా తమ్ముణ్ణి కలవద్దని చెప్పినా నువ్వు మళ్ళెందుకు వచ్చావు? నా తమ్ముణ్ణి ఎందుకు కలుస్తున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇంకేమైనా కుట్ర పన్నావా?
విజయాంబిక నోర్ముయ్, నా ఆస్తిని సంపాదించుకోవడానికి నన్ను రౌడీల చేత కట్టిపించావు కదా, ఇప్పుడు ఎన్ని పన్నాగాలు పన్నుతావు? నన్ను నా సూర్యను దూరం చేశావు, ఇంకా నీకేం కావాలి? ఈ ఆస్తి పేపర్లే కదా కావాలి నీకు? ఈ ఆస్తి ఎన్నటికీ నీకు దక్కదు. ఇప్పుడే ఈ క్షణమే నా ఆస్తి మొత్తం రాజ్కే రాసిస్తాను అని అనేసరికి విజయాంబిక దీపక్ ఒక్కసారిగా షాక్ అవుతారు. మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.